నమస్తే అందరికీ. నా పేరు సాయి కిరణ్ పెరికల. ఇప్పుడు మనం గేమ్ చేంజర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ గేమ్ చేంజర్ రివ్యూ తోటి నేను రివ్యూ ప్యాటర్న్ చిన్నగా మార్చబోతున్నాను. సో ఇప్పటి నుంచి మన రివ్యూ ప్యాటర్న్స్ అంతా 7 క్వశ్చన్ రివ్యూ ప్యాటర్న్ ఉంటుంది. సో 7 క్వశ్చన్స్, ఆ 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేస్తారు. సో ఇట్స్ లైక్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయని మనకి ఈ రివ్యూ ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఫస్ట్ క్వశ్చన్, అసలు సినిమా నీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసి చాలా బాగుంది. సినిమా అయితే గుడ్, మరి డస్ట్ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పలేం కానీ ఓకే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ రివ్యూవర్గా అబవ్ యావరేజ్, బట్ యాజ్ ఎ కామన్ ఆడియన్గా అయితే నాకైతే బ్లాక్ బస్టర్ అనిపించింది. శంకర్ది లాస్ట్ మూవీ ఇండియన్ 2 చూసిన తర్వాత మూవీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి, అలాగే నాకు ఉంది. బట్ ఓవరాల్గా సినిమా బాగుంది. సెకండ్ క్వశ్చన్, ఎవరెవరికి సినిమా నచ్చుతుంది? పొలిటికల్ జానర్ కాబట్టి స్కోప్ లేకపోయినా అక్కడక్కడ కామెడీ బాగానే పేలింది. యూబీఐ రేటింగ్ కూడా ఉంది కాబట్టి ఐ ప్రిఫర్ ఫ్యామిలీ. బేసికలీ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది, కానీ మాస్కి ఎక్కువ నచ్చుతుంది. నేను అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తానంటే ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. శంకర్ మార్క్ సినిమా నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. లైక్ అంటే శంకర్ ఈజ్ బ్యాక్ అని కంప్లీట్గా అనలేం కానీ, బట్ యా శంకర్ మార్క్ అయితే ఉంది సినిమాలో. క్యాట్ అండ్ మౌస్ స్టేజ్ అవి కూడా నాకు బాగా నచ్చినాయి. మీకు ఈ సినిమాలో ఏది బాగా నచ్చింది? ఒకవేళ నచ్చకపోతే ఏది నచ్చలేదు? రేసీ స్క్రీన్ ప్లే, దెన్ రామ్ చరణ్ యాక్టింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఎస్జే సూర్య. ప్లస్ పాయింట్స్ వచ్చేసి రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ అండ్ మెయిన్ ప్లేయర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే రామ్ చరణ్ యాక్టింగ్ స్పెషల్గా నచ్చింది. అండ్ ఫ్లాష్ బ్యాక్లో కూడా రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో పెట్టిందని అనిపించింది. స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మిడిల్ నుంచి కొంచెం ట్రాక్ మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుంది. సో స్టోరీ టెల్లింగ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంత గ్రిప్పింగ్గా లేదు, కవరేజ్ అని చెప్పాలి. సో ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. అండ్ అంత స్క్రీన్ ప్లే కూడా అంత రేసీగా లేదు. అండ్ ఇంకా నచ్చిన విషయాలు ఏంటంటే సాంగ్స్ తోటి చాలా పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ హైరానా సాంగ్ లేకపోవడం చాలా డిసప్పాయింట్మెంట్. అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అది యూజ్ చేశారు అని అన్నారు, బట్ అది లేకపోవడం చాలా డిసప్పాయింట్మెంట్. సెకండ్ సాంగ్ పిక్చరైజేషన్, శంకర్ మార్క్ పిక్చరైజేషన్. అండ్ తోప్ సాంగ్ కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత మోషన్ కెమెరాస్ అది యూజ్ చేశారన్నారు, బట్ అంత ఏమీ అనిపించింది. ఎంట్రన్స్ కొంచెం నాకు ఇంకా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది ఎంట్రన్స్. బట్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అసలు చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో. అండ్ సెకండ్ హాఫ్ ఫైట్స్, సెకండ్ హాఫ్ సీక్వెన్స్ కూడా బాగా అనిపించింది. క్లైమాక్స్ కెన్ బి బెటర్ అనిపించింది కొంచెం. ఇంకా అంతకన్నా బెటర్గా రాయలేరేమో. నెగిటివ్స్ అయితే నా వరకు స్టార్టింగ్ ఎంట్రీ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ కొన్ని సాంగ్స్ పిక్చరైజేషన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, అది లేవు. జరగండి మాత్రం హైలైట్. అండ్ నానా హైరానా సాంగ్ లేదు, మరి ఎందుకు తీస్తారో తెలియదు. వాజ్ ద ఫిలిం వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ? యా మీరు యాక్చువల్లీ తెలుగు మూవీస్లో సాంగ్స్ అనేవి స్టార్ట్ చేసింది శంకర్ గారు. దాని తర్వాత జనరల్గా మనం చూస్తుంటాం సాంగ్స్ వస్తే జనాలు లేసి వెళ్ళిపోతారు, బట్ ఈ మూవీలో ఏ సాంగ్ కూడా ఒక్క ఆడియన్ కూడా లెగడు. ఐ బెట్ అంత బాగా తీశారు. సాంగ్స్ ఆర్ హైలైట్స్ ఫర్ ది మూవీ. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? ఎవరిది బాగుంది? 100% చేసిన ప్రతి ఒక్కరు 100% వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. రామ్ చరణ్ కానీ ఎస్జే సూర్య కానీ వాళ్ళ కాన్ఫంట్రేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది లైక్ మిమ్మల్ని బ్లూ చేస్తాయి మూవీకి. పర్ఫార్మెన్సెస్ అందరూ పీక్స్ ఇచ్చారు. మెయిన్ స్పెషల్ మెన్షన్ అయితే రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య. వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ అయితే అల్టిమేట్. అసలు వాళ్ళే మెయిన్ పిల్లర్స్ సినిమాకి. అండ్ శ్రీకాంత్ గారు, అంజలి గారు, ఖైరా అద్వానీ అందరూ చాలా బాగా చేశారు. ఐ థింక్ పర్ఫార్మెన్సెస్ ఆర్ టాప్. మ్యూజిక్, బీజిఎం, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ ఎలా ఉన్నాయి? డైరెక్షన్ ఆల్రెడీ చెప్పాను, శంకర్ గారు లైక్ ఈజ్ బ్యాక్, బట్ నాట్ వింటేజ్ శంకర్, బట్ ఈజ్ బ్యాక్. మ్యూజిక్ స్పెషల్ మెన్షన్ చేయాలి. సాంగ్స్ అయితే వినడానికి స్టార్టింగ్లో కొంచెం 50-50 అనిపించిన, పిక్చరైజేషన్ టైంలో దాన్ని లైక్ చాలా బాగా ఎక్కాయి.
బీజిఎం చాలా బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. అండ్ నాకు అయితే పర్సనల్గా ఎమోషనల్ సీన్స్లో బీజిఎం చాలా బాగా కనెక్ట్ అయింది, ఎస్పెషల్లీ మదర్ సీన్స్. స్క్రీన్ ప్లే అంతా గుడ్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ జరగండి సాంగ్ అదైతే హైలైట్. సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఆల్ గుడ్. మ్యూజిక్ బాగుంది, బట్ ప్రజెంట్ సినారియోస్ మ్యూజిక్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. కెమెరా వర్క్ బాగుంది డెఫినెట్లీ. డైరెక్షన్ చెప్పాను కదా, శంకర్ మార్క్ సినిమా రేంజ్ కాకపోయినా ఆల్మోస్ట్ అంటే ఇండియన్ 2 తర్వాత ద బెస్ట్ కంబ్యాక్ అని నాకు అనిపించింది. ఎందుకంటే బెటర్ చేయొచ్చు, బట్ ఇదైతే నాకు నచ్చింది డెఫినెట్లీ. బీజిఎం పార్ట్ నచ్చింది కానీ సో ప్లేస్మెంట్ ఇంకా ఎలివేషన్ సీన్స్ నాకు కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఒక రామ్ చరణ్ ఉండాల్సిన ఎలివేషన్ అయితే అనిపించలేదు, బట్ యాజ్ ఫార్ as ఉన్న ఎలివేషన్స్ కూడా బాగానే ఉంది. లాస్ట్ క్వశ్చన్, ఈ సినిమాని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? గో వాచ్ అండ్ ఎంజాయ్, ఇట్స్ వర్త్ యువర్ మనీ. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకొక మాట, రామ్ చరణ్ ఉన్న స్కిల్స్కి ఇంకొంచెం బెటర్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సినిమా గుడ్. సినిమా డోప్ కాదు, తోప్. బట్ ఓవరాల్గా నేనైతే ఎంజాయ్ చేశాను మూవీ, నాకు చాలా నచ్చింది. గో వాచ్ ఇన్ థియేటర్స్, వెళ్ళండి చూడండి. ఐ థింక్ మీకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళండి సినిమా మీద, హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళొద్దు. ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు ఖచ్చితంగా, ఫ్యామిలీస్తో వెళ్ళండి కుదిరినంత వరకు. ఐ థింక్ సంక్రాంతికి గేమ్ చేంజర్ విల్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ.